జిల్లాల కలెక్టర్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది రోజుల్లో వాటిని ప్రారంభించనున్నారు. సరే, మంచిదే. పోరగాళ్ళను బుద్ధిమంతులను చేస్తామంటే వాళ్ళని వద్దంటగా, మంచిదే. బౌతో భద్రం. జ్యోతిలో ఏం రాసుకొచ్చినా చూద్దాం. చుక్క నీరు ఓనివ్వం, ఇక వీళ్ళు కదే అంటుంది. పాకిస్తానీలను వెనక్కి పంపండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్. దేశ భద్రతా రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యల్ని వివరించిన కేంద్ర హోంమంత్రి ఒక్క పాకిస్తానీ కూడా ఉండొద్దు. అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేసిన షా. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు రాష్ట్రం నుంచి తక్షణం వెళ్ళిపోవాలని బీజేపీ. అదే ఎలాగ చెప్పుకున్నాం కదా, కేసీఆర్ మాటే వేదం. చెప్పుకోలేక చెప్పలేక కక్కలేక మింగలేక అన్నట్టే ఉంది కథ. హరీష్ అన్న ఎక్కడ పోయినగా గుండు కొట్టించుడుగా ఎరివైనా ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేపడతా. ఆయనే మళ్ళీ కాబోయే సీఎం. అసెంబ్లీ లోక్సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంలో తెలంగాణకు మేలయ్యేది. బీఆర్ఎస్లో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. చూసినారులో బీఆర్ఎస్లో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, అంటే పొక్కింది కాబట్టి పంచాయతీలు అవుతున్నాయి, గుసగుస బయటకు వస్తుంది, అంతర్గతంగా లోపడంగా నిశ్శబ్ద మహాయుద్ధం అవుతుంది అనేది ఇక ఇప్పుడు ఏమంటారు చూడు. ఏడంగానో ఒక గాలేనా, అది ఏముంది బుస్సు అంటే అయిపోయి. ఇక అది ఈడంగానో ఆడంగానో ఏడంగానో మొత్తానికి పొక్కింది. ఈ నోట ఆ నోట ప్రతి ఒక్క నోట హరీష్ రావుకు బీఆర్ఎస్లో పచార తగ్గించిర్రాట, పలుకుబడి లేకుండా చేసిర్రాట, పక్కకు నూగిర్రాట, కడకు పెట్టిర్రాట, ఇక ఏదో కాబోతుందట, కారు పగ్గాలు మొత్తం కేటీ రాములకేనాట అనేది ఇక పొక్కుతుంది. కాబట్టి ఏమంటుండే ఇప్పుడు ఈయన మీది మాటకు బీఆర్ఎస్లో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని. ఇంకా కీలక నేతలు ఎవరు? మీరే, అంతే కదా. కీలక నేతల మధ్య అభిప్రాయ భేదాలు లేవు, కానీ మళ్ళీ వచ్చే తాపకు సీఎం కేసీఆర్ అవుతాడని ఈ రకంగా చెప్పుకొస్తుండు. కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టని వారి ప్రచారం అని కొట్టిపారేశారు. మీ ఇద్దరి మధ్యనే ఎక్కువ ఉందట గ్యాపు. హరీష్ రావు కేటీఆర్కు ఒలపడెద్దు దాపడెద్దు లెక్క ఉన్నది. ఇప్పుడు ఆయన దాపడెద్దు అయిండు, నువ్వు ఒలపడెద్దు కూడా ఉండొద్దు, ఇంకా నువ్వు బుడ్డకు కావాలి, నీ ప్రచార నీ పలుకుబడి ఇంకా బుడ్డకు కావాలని వాళ్ళు చూస్తున్నారు. నీకు కూడా తెలుసు, కానీ బయట ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే ఉన్న ఇలువ ఇంకేడా ఇదవుతుందో అట్లా. ఇక నీకు దారి చక్కగా లేక ఇక నువ్వు ఇక అనవలసి వస్తుంది హరీష్ అన్న. ఇక అది దాచుకుంటా ఉన్నావు లోపల, ఆయాసం అంతా మరి ఎప్పుడు కక్కుతావో ఏం కథో. కానీ కేటీఆర్ కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టని వారి ప్రచారం అని కొట్టిపారేశారు. కేసీఆర్ తమ నాయకుడని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, తిట్ల దండకం వల్ల ఆయన పార్టీ నేతల నుంచే మద్దతు కరువైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా హరీష్ రావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఇక గిది మొత్తానికి రేవంతే 5 ఏళ్ళుంటే కాంగ్రెస్ కనుమరుగు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఉపయోగం లేదనే ఎమ్మెల్సీకి పోటీ చేయలే, మాకు అహంకారం లేదు, మాట తీరే అంతా. కవిత కేటీఆర్ మధ్య ఏడం అబద్ధం. మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు, ప్రతిపక్షంలో ఉంటేనే పరిణతి చెందుతాం. ఇక ఈ రకంగా ఈయన ఇప్పుడు ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. ఈ నోట ఆ నోట పొక్కుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటుండు, కేటీఆర్కు కవితకు గ్యాప్ లేనే లేదు, కొట్టుకున్నా తిట్టుకున్నా రక్తం ఒకటే.
తోడబుట్టిన తోడు, ఒకళ్ళు ఎంగిలిపాలు ఒకళ్ళు దాగి బతికిర్రు. అన్నా చెల్లె సంబంధం, రక్త సంబంధం అది ఏరే. వాళ్ళు ఓ పార అనుకుంటుండొచ్చు, ఓ పార కూడుంటుండొచ్చు. కానీ ఇప్పుడు నీ కథ కాడికి వచ్చే వరకనే నువ్వు మాకు ఏకుపోయి మేకైతావా ఏంది అని పడదా నాకు. అది నీకు కూడా తెలుసు. నీ బలం, నీ బలగం, నీ బలం, నీ శక్తి, నీ దమ్ము నీకు కూడా తెలుసు. రేపు పొద్దుగాల పక్కకు జరిగితే కథ ఏమవుతుంది అనేది నీకు కూడా తెలుసు. కానీ ఓపిక పడుతున్నావు హరీష్ అన్న. మొత్తానికి మళ్ళా ఇప్పుడు ఇటు తిప్పినావు. కేటీఆర్కు కవితకు మధ్య గ్యాప్ అనేది గిట్టని వారు చేస్తున్నారు అనేది మళ్ళీ ఇటు తిప్పినావు. వాళ్ళకి ఏం పంచాది లేదు. వాళ్ళు ఏదన్నా అనుకున్నా మీది మాటకే అనుకుంటారు, లోపటంగా అంతా ఒకటే వాళ్ళు. కానీ నిన్నే లోపటంగా ఒత్తుతుర్రు అనేది మాత్రము ఇది అక్షరాల సత్యం అనేది సమాజం అనుకుంటున్నాం ముచ్చట. ఇంకేముంది ఆయమాన వార్త? ప్రపంచ శాంతిలో మహిళల పాత్ర పెరగాలి. చర్చాగోష్ఠిలో సల్మాన్ ఖుర్షిద్, పల్లం రాజు, పర్ణికారెడ్డి తదితరులు. ప్రభుత్వాల్లో మహిళలు ఉంటేనే అవినీతికి కళ్యం. ఆయా దేశాల బడ్జెట్లలో ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రైవేటు రంగంలోనూ ప్రోత్సాహకాలు ఉండాలి. సమ్మిట్లో జెండర్ జస్టిస్, ఫెమినిస్ట్ ఫ్యూచర్ అంశంపై చర్చాగోష్ఠిలో అభిప్రాయపడిన వక్తలు ప్రపంచ శాంతిని సాధించే ప్రక్రియలో మహిళల పాత్ర పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం జెండర్ జస్టిస్, ఫెమినిస్ట్ ఫ్యూచర్ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పలువురు విదేశీ ప్రతినిధులు, కేంద్ర మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షిద్, పల్లం రాజు, నారాయణపేట్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడారు. స్వీడన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అన్లిండే మాట్లాడుతూ ప్రపంచ శాంతిని సాధించే ప్రక్రియలో మహిళల పాత్ర పెంచాలని సూచించారు. ఐరాస నిర్వహించే ప్రపంచ శాంతి చర్చల్లో మహిళల పాత్ర ఉండడం లేదన్నారు. మహిళలు పాల్గొనడం వల్ల ప్రపంచ శాంతి పరిడవిల్లే అవకాశం ఉంటుందన్నారు. మంగోలియా ఎంపీ ఆర్థికవేత్త ఉండ్రామ్ చిన్బాట్ మాట్లాడుతూ మహిళలు పురుషులు సంఖ్య ఆధారంగా దేశ బడ్జెట్ను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. మొత్తానికి మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది ఈ రకంగా ఇక తమ పార్లమెంట్లో 25% మంది మహిళా ఎంపీలేలని తెలిపారు. గృహహింస, లైంగిక వేధింపుల విషయంలో కఠిన చట్టాలను అమలు చేస్తున్నామని వివరించారు. సల్మాన్ ఖుర్షిద్ మాట్లాడుతూ ఒకప్పుడు టీచర్ వృత్తికే పరిమితమైన మహిళలు ఇప్పుడు భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్లుగా రాణిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ రంగంలోని మహిళలకు ప్రోత్సాహకాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పల్లం రాజు మాట్లాడుతూ రాజీవ్ హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామికీకరణకు దారితీసిందన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతను సాధించాలంటే సమాజ ఆమోదం ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేసే ప్రయత్నంలో ఉందని, తన నియోజకవర్గంలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించానని తెలిపారు. జెండర్ జస్టిస్ను సాధించాలంటే సమ్మిళిత విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. అర్జెంటీనా సోషలిస్టు పార్టీ నాయకురాలు మోనికా హైదీ ఫిన్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి తమ దేశంలో కఠిన చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఇక మొత్తానికి ఈ రకంగా ప్రపంచ శాంతిలో మహిళల పాత్ర పెరగాలి అనేది మరి ఈ రకంగా ఇక ఎవరి ఆంబాయం వాళ్ళు గిట్లా వెళ్ళబోసుకుర్రు.